హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏంటంటే, వృక్షో రక్షతి రక్షితః. అంటే వృక్షాలు అంటే చెట్లు కదా, చెట్లను మనం రక్షిస్తే మళ్ళీ చెట్లు రక్షిస్తాయి, అంతే కదా. ముఖ్యంగా మా పెద్దవాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు అనమాట. అంతేకాదు, మా తాతయ్య గారు, మా పెద్ద మామయ్య, మా కజిన్స్ అందరినీ తీసుకొని వెళ్ళి మా అందరి పేరున ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క చెట్టు మా సొంతంగా మా చేతులతో నాటిపించారు. కాకపోతే హుదూద్ తుఫాన్ టైంలో పోయాయి. ఆ తర్వాత మళ్ళీ మా మామయ్యల పిల్లలు, మా తమ్ముళ్ళు మళ్ళీ మా అందరి పేరు చెప్పి మళ్ళీ మొక్కలు నాటారనమాట. ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయినా మేము ముఖ్యంగా స్వీట్ హార్ట్ డాడీ నీ నాన్నమ్మ గారు ఏంటంటే చుట్టుపక్కల విలేజెస్లో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి స్వీట్ హార్ట్ డాడీని చదువుకున్న జాబ్ చేయనివ్వకుండా ఆ విలేజ్లో తీసుకొచ్చారు. మేము వెళ్తూ ఉంటే ఎప్పుడు మా స్వీట్ హార్ట్ డాడీ కానీ మా మామయ్యలు కానీ తాతయ్య గారు కానీ ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, అశోకుడి చెట్టు నాటిన చెట్లు ఇవి, చెట్ల వల్ల మంచి ఆక్సిజన్ మనకు దొరుకుతుంది, అంతేకాకుండా బర్డ్స్ యానిమల్స్ కూడా వాటికి ఆవాసంగా ఉంటాయి, అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది, పర్యావరణం రక్షించబడుతుంది అని చెప్పి ఎప్పుడు ఎప్పుడు అనమాట. ఆ వేలో మాకు ఫస్ట్ సిల్వర్ ప్లస్ ఉండేది, దానిపైన కూర్చొని వెళ్తుంటే స్వీట్ హార్ట్ డాడీ మామయ్యలు చెప్పేవాళ్ళు, తాతయ్య గారు తీసుకెళ్తే తాతయ్య గారు చెప్పేవాళ్ళు అనమాట. ఇలా అందరూ చాలా చిన్నవాళ్ళము, నేను కూర్చుంటే వెళ్తూ ఉంటే అవన్నీ వింటూ ఉండేవాళ్ళము. కాబట్టి చెట్లను కాపాడుకుందాము, అవకాశం ఉంటే కాదు చెట్లు నాటడానికి ప్రయత్నిద్దాం, సరేనా. లేదు అనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడుండే లిమిటెడ్ ప్లేస్లు అయిపోయాయి అందరికీను, కాబట్టి కనీసం చిన్న చిన్న కుండీల్లోనైనా మొక్కలనైనా ఉంచుకుందాం, అంతే కదా. అట్లీస్ట్ ఆ విధంగానైనా సాటిస్ఫై అవుదాం, కానీ వృక్షాలనైతే రక్షించుకుందాం, సరేనా. బాయ్ బాయ్.